హాయ్, మీ పేరు? మేఘన. మేఘన గారు, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? యా చూస్తున్నాను. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబిల్. నబిల్. ఎందుకు నబిల్ మీ ఫేవరెట్? ఎందుకంటే అతను జెన్యూన్ గా బయట ఎలా ఉంటాడో బిగ్ బాస్ లో కూడా అలానే ఉంటాడు. అండ్ అందరూ నో స్లిప్ అవుతున్నట్టు అతను స్లిప్ అవ్వడు. అతని కంట్రోల్లో లిమిట్స్ లో ఉంటూ అతని గేమ్ ని కూడా స్టార్టింగ్ లో గేమ్ లో కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత తగ్గిపోయింది. బట్ అతని జెన్యూన్ కి హ్యాండ్స్ ఆఫ్. అంటే బయట చూసుకున్నట్టయితే మీరు జెన్యున్ అనే నిజాలు చెప్తున్నారు కానీ బయట చూస్తే కామెడీ కంటెంట్ చేసేవాడు. తను అవును. ఏది మాట్లాడినా కానీ కామెడీ రైజ్ అయ్యేది. ఎస్. బట్ హౌస్ లోకి వచ్చాక చాలా కన్నింగ్ గా ఆలోచిస్తున్నాడు. అన్నిట్లో కూడా ఆచి తూచి అడిగి వేస్తున్నాడు తప్ప అవును. కామెడీ అనేది ఎంటర్టైన్మెంట్ లేదు అన్నాక కూడా క్రియేట్ చేయలేకపోతున్నాడు. ఎందుకని? కామెడీ అనేది అతని బయట ప్రొఫెషన్. బట్ అతను వైజ్ గా చూసుకుంటే మాత్రం ప్రోగ్రామ్స్ లో అలాంటి వాటిలో ఇంకా ఇంటర్ఫియర్ అవ్వలేదు కాబట్టి మేబీ అదే అనుకుంటున్నాం. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో ఉన్న గేమ్స్ కానీ టాస్క్లు కానీ మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం కష్టంగా ఉన్నాయి. బట్ దేవర్ డూయింగ్. ప్రేరణ కూడా చాలా టఫ్ గా ఉన్న తన బెస్ట్ ఇస్తుంది. యాజ్ ఎ లేడీ కంటెస్టెంట్ షీఈస్ గ్రేట్. అంటే ఏ సీజన్ లో లేనటువంటిది ఈ సీజన్ లో కొత్త కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు. Yes. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తీసుకొచ్చి నామినేషన్స్ వేయించడం, అవును. ప్రీవియస్ కంటెస్టెంట్స్ తీసుకొచ్చి గేమ్స్ ఆడిపించడము, అలాంటి కాన్సెప్ట్స్ మీకు ఎలా అనిపించాయి? అంటే బాగుంది. ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన కంటెస్టెంట్స్ ని మళ్ళీ తీసుకొచ్చి గేమ్స్ వీళ్ళతో వాళ్ళకి కంపేర్ చేస్తూ గేమ్స్ పెట్టి కాంపిటీషన్ పెట్టడం అనేది బాగుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక నచ్చిందా మీకు, రాకముందుకు నచ్చిందా? వచ్చాక సో మనకి ఈ వీక్ లో చూసుకుంటే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా? యా ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఉన్న టైం చాలా తక్కువ. సో ఎలిమినేషన్ అనేది కంపల్సరీ కాబట్టి మేబీ 2 ఎలిమినేషన్స్ ఉండొచ్చు అని ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్. అంటే రోహిణి టాప్ 5 లో ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారా మీరేమైనా? ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అన్ఫార్చునేట్ గా ఎలిమినేట్ అయిపోయింది. షీఈస్ గ్రేట్ యాక్చువల్లీ చెప్పాలంటే. విష్ణుప్రియ గురించి ఏమంటారు? విష్ణుప్రియ ఓకే, తను గేమ్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేసి ఉండాలి. బట్ తను కూడా చాలా జెన్యూన్. తను అంటే వీళ్ళు పబ్లిక్ ఏమనుకుంటారు అని కాకుండా తను ఫీలింగ్స్ ని తను ఎక్స్ప్రెస్ చేస్తూ ఓకే బాగుంది. టాప్ 5 లో ప్రేరణ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా? యా ఎక్స్పెక్టెడ్. సో ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు ప్రేరణ టాప్ 5 లో ఉంటుంది? అంటే తను చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది బాయ్స్ తో ఈక్వల్ గా. సో ప్రేరణ విషయాన్ని చూస్తే ఫ్లిప్ అవుతూ ఉంటది. అవును, ఐ హేట్ దట్. తను కంట్రోల్లో లిమిట్ లో ఉండాల్సింది. సో లాస్ట్ సీజన్ నుంచి వచ్చిన వాళ్ళలో ఇద్దరు, అంటే వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు గౌతమ్ ఇంకా అవినాష్ ఉన్నారు కదా. అవును. టాప్ 3 లో ఎవరైనా ఒకరు ఉండే అవకాశం ఉందంటారు వాళ్ళిద్దరు? గౌతమ్. టాప్ 3 లో అసలు లైనప్ చూసుకుంటే ఎవరెవరు ఉంటారు? నిఖిల్, గౌతమ్, ప్రేరణ. ప్రేరణ అండ్ నబిల్ ఉండడా టాప్ 3? లేదు. ఎందుకని? ఎందుకంటే నార్మల్లీ ఓటింగ్స్ చూస్తుంటాం కదా, దాన్ని బట్టి చెప్తున్నాను. రన్నర్ ఎవరైతారు, విన్నర్ ఎవరైతారు? విన్నర్ నిఖిల్, రన్నర్ గౌతమ్. థ్యాంక్ యూ.